విశాఖ జైల్ రోడ్లో నిర్వహిస్తున్న నైట్ ఫుడ్ కోర్టుపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ న్యాయస్థానం ఆశ్రయించారు. అక్రమార్కులు కల్పవృక్షంగా మారిన నైట్ ఫుడ్ కోర్టు తొలగించాలని 2 ఏళ్ల క్రితం జీవీఎంసీ కౌన్సిల్లో తీర్మానం చేసినా కార్యరూపం దాల్చలేదని చెబుతున్నారు. ప్రజాప్రతినిధులకు బంగారు బాతులు మారిన దుకాణాలు తక్షణమే మూయించాలంటూ కోర్టులో పిల్ దాఖలు చేసిన పీతల మూర్తి యాదవ్తో మా కరెస్పాండెంట్ సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. జైల్ రోడ్లో నిర్వహిస్తున్న నైట్ ఫుడ్ కోర్టు అక్రమార్కులకు ధనార్జనగా ఉందని చెప్పాలి. దీనిపైన 22వ వార్డు కార్పొరేటర్ దానిపై కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. సార్ ఈయన మనతో పాటు ఉన్నారు. సార్ మూర్తి యాదవ్ గారు చెప్పండి, ఈ అక్రమార్కుల చేతిలో ఇక ధనార్జనగా ఉంది, వారికి ఒక కల్పవృక్షంగా ఉందని అంటున్నారు. అసలు దాని మీద మీరు కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు దాంట్లో అక్కడ జరుగుతుంది ఏంటి సార్? 2 ఏళ్ళైనా కానీ జీవీఎంసీ కౌన్సిల్ తీర్మానాన్ని గౌరవించి జీవీఎంసీ కౌన్సిల్ చేసినటువంటి తీర్మానాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యం వేస్తున్నటువంటి జీవీఎంసీ అధికారులు ఏదైతే కూడం ప్రభుత్వం వచ్చిన వెంటనే నైట్ ఫుడ్ కోర్టు ఖాళీ చేయాలని చెప్పి సాక్షాత్తు జీవీఎంసీ కౌన్సిల్ పార్టీలకు అతీతంగా కౌన్సిల్ తీర్మానం చేసిందని అమలు చేయట్లేదని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ గారికి నేను ఫిర్యాదు చేయడం జరిగింది. అక్కడి నుంచి ఆదేశాలు కూడా వచ్చి తక్షణమే చర్యలు తీసుకోండి. అయినా కానీ ఏదైతే జీవీఎంసీ అధికారులు మీనిమేషాలు లెక్కేస్తూ ఉన్నారు, నైట్ ఫుడ్ కోర్ట్ ఒక రాజకీయ నాయకుల కబంధాస్తాల్లో ఏదైతే ఇప్పుడు నైట్ ఫుడ్ కోర్ట్ ఒక ఆదాయ వనరులుగా ఉందో, రోడ్డు మీద ఉన్నటువంటి ఆ యొక్క ఫుడ్ కోర్ట్ వ్యాపారస్తుల దగ్గర నుంచి లక్షల రూపాయలు మామూలు దండుకుంటున్నటువంటి వైనం ఏదైతే ఉందో దాని మీద రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఫుడ్ కోర్టు యొక్క వెంటనే ఖాళీ చేయించాలి, వాళ్ళకి సరైనటువంటి ప్లేస్లోని వాళ్ళకి రెగ్యులరైజ్ చేసి జీవీఎంసీకి ఆదాయం వచ్చే విధంగా ఏదైతే రాజమండ్రి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్స్లో ఏదైతే నైట్ ఫుడ్ కోర్టుల ద్వారా ఆదాయం వస్తుందో, ఇక్కడ కాంప్లెక్స్ నైట్ ఫుడ్ కోర్ట్కి సమీపంలోనే విఎంఆర్డీఏ షాపులకి 16,000 రూపాయలు 18,000 రూపాయలు నెలకి రద్దీ ఏదైతే కడతా ఉన్నారో, అలాగే జీవీఎంసీ అన్నది జవాబుదారీ సంస్థ, అంతేగాని ఒక జేబు సంస్థగా రాజకీయ నాయకులు అక్రమదారులు మార్చుకున్నారో వాటిని ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్ని తొలగించాలి. వాళ్ళందరికీ కూడా ఒక షెల్టర్ ఇచ్చి రెగ్యులరైజ్ చేసి జీవీఎంసీకి ఆదాయం వచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాలని చెప్పి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. సార్, గత 5 సంవత్సరాలుగా జీవీఎంసీకి రూపాయి కూడా ఆదాయం లేకుండా నిర్వహిస్తున్న ఈ ఫుడ్ కోర్ట్ డబ్బులు అసలు ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? అసలు ఎటు వెళ్తుంది సార్? అది రాజకీయ నాయకులు దందా చేసేటువంటి బ్రోకర్ల దగ్గర ఇవాళ అడ్డగోలుగా ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించినటువంటి రోడ్లు ఏవైతే ఉన్నాయో, ఆ ఫుట్పాత్స్ ఏవైతే ఉన్నాయో, ఆ సెంట్రల్ పార్క్ ఏదైతే ఉందో, వీళ్ళు పూర్తిగా వాటి యొక్క కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినటువంటి వాటి మీద వీళ్ళు ఫుడ్ కోర్ట్ వ్యాపారాలు అనధికారికంగా నిర్వహించడం, ఆ రోడ్లను ఆక్రమించుకొని రాజకీయ నాయకుల అండదండలతో ఆ యొక్క ఫుడ్ కోర్ట్ నిర్వహించడం, లక్షల రూపాయలు దోచుకోవడం ఆనవాయితీగా మారింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పూర్తి స్థాయిలో ఫుడ్ కోర్ట్ యొక్క దుకాణాలని రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా కోరడం జరిగింది. అది ప్రధానంగా మనం చూస్తున్నట్లయితే గత 5 సంవత్సరాల నుంచి అక్రమార్కులకు అదొక ధనార్జనగా ఉంది, అక్రమార్కులకు అదొక కల్పవృక్షంగా మారింది తప్ప అది జీవీఎంసీకి ఒక రూపాయి ఆదాయం ఇట్లా రావట్లేదు. దానిపై కోర్టుకి అయితే వెళ్ళడం జరిగిందని అన్నారు. గతంలో కౌన్సిల్లో పెట్టినప్పుడు కూడా దానిని నిర్మూలించాలని చెప్పినప్పటికీ జీవీఎంసీ ఎటువంటి చర్యలు తీసుకోలేదనేసి అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, అందులో దీంట్లో ఇమ్మడి ఉన్నారనేసి అంటే కూడా ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఏదైనప్పటికీ నేను ఒక కోర్టుకి అయితే దాంట్లోకి వెళ్ళాను, సరైన న్యాయం వరకు చేసే వరకు అయితే నేను పోరాడతానంటూ ఆయన చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, సతీష్ నాయుడు, ప్రైమ్ న్యూస్, విశాఖపట్నం.